హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే తమ్నైల్ అయితే చూసేసే ఉంటారు కదా. సో ఇండియన్ గేట్కి అయితే మనం వెళ్తున్నాము. ఇండియన్ గేట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఢిల్లీ ఫుల్గా చూసామని అనిపించింది. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళక ముందు నుంచే నేను ఒక 3 అనుకున్నాను అవి ఖచ్చితంగా చూడాలి అని చెప్పి. 1 ఢిల్లీ, 2 అయోధ్య, 3 తాజ్మహల్. సో 3 ఖచ్చితంగా వెళ్ళాలి అంటే దేనికి వెళ్ళకపోయినా సరే ఇంకా లిస్ట్లో అయితే ఉన్నాయి. కాకపోతే దేనికి వెళ్ళాలనుకున్నా సరే దేనికి వెళ్ళలేకపోయినా సరే ఈ 3టికి తప్పకుండా వెళ్ళాలి అని అనుకున్నాను. అండ్ ఆ 3 ఆల్రెడీ అంటే మా మరిది గారు ఒక లిస్ట్ రాసుకున్నారంట ఎక్కడికి వెళ్ళాలో. సో దాంట్లో అయితే ఆ 3 ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే 3 కంప్లీట్గా చూపించేశాను అండ్ నేను కూడా చూసేసాను. ఢిల్లీ గేట్ ఇండియన్ గేట్ 1, తాజ్మహల్ 1, అయోధ్య అండ్ తాజ్మహల్ 2 ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరికన్నా ఇంకా చూడలేకపోయినా స్కిప్ అయిపోయినా తప్పకుండా వెళ్ళైతే చూసేయండి. పైన ఈ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, లేదా ఒక్కసారి నా పేజ్ ఓపెన్ చేస్తే అవే ఆటోమేటిక్గా కనిపించేస్తాయి. సో వాటర్ ఎక్కడ వాటర్ ఉన్నా సాధ్వి అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇండియా గేట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడి నుంచి కూడా చూస్తున్నారనమాట చాలామంది. అండ్ మా మరిది గారు అండ్ మా తోటికోడలు ఇదే ఇండియన్ గేట్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ టైం అంట. ఫస్ట్ ఇలా దూరం నుంచి చూసి ఇంకా అటువైపు వెళ్ళలేమేమో అని అనుకొని వెళ్ళిపోయారంట. ఇప్పుడు కూడా అలాగే అన్నారు, దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలి, దగ్గరగా అయితే వెళ్ళలేము అని చెప్పేసి అన్నారు. అదేంటి అది కాదు, నేను ఆల్రెడీ వ్లాగ్స్ చూశానమాట. చూసి అప్పుడు వెళ్ళాను నేను. సో నేను ఆల్రెడీ చెప్పానమాట, నేను ఆల్రెడీ వ్లాగ్స్ చూశాను, లేదు ఇక్కడ ఒక సబ్వే ఉంటుంది, దాన్ని బట్టి మనం అటు సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పానమాట. అవునా అని చెప్పి కొంచెం కనుక్కొని అప్పుడు సబ్వే దొరికింది. అది సబ్వేలో వెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళాము ఇండియన్ గేట్కి. లేకపోతే వాళ్ళకి తెలియదంట దగ్గరికి వెళ్ళాలని చెప్పి. అండ్ వ్లాగ్స్ చూసానని చెప్తే ఇంకా చూశారు, దొరికేసింది. సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇండియా గేట్ చూసిన తర్వాత. అండ్ ఇండియా గేట్ నేను చెప్పాను, నాకు కొంచెం మార్నింగ్ వ్యూ కావాలి, అలాగే నైట్ వ్యూ కూడా కావాలి, 2 చూడాలని చెప్పాను. సో అందుకని చెప్పి మేము 5:30 ఆ టైంకి అనుకుంటా మేబీ వెళ్ళింది అక్కడికి. సో అప్పటికి ఎండ అలాగే ఉంది. ఎండ అలాగే ఉన్నా మేము అక్కడ ఉన్న రోజు ఇండియా గేట్ చూసిన రోజు అయితే 16 డిగ్రీసో 18 డిగ్రీసో ఉందండి టెంపరేచర్. చాలా కూలింగ్గా ఉందన్నమాట. చాలామంది స్వెటర్స్ వేసుకొని వచ్చారు. అండ్ మేము కూడా వెళ్ళామన్నమాట స్వెటర్స్ వేసుకొని. కొంచెం ఫొటోస్ అవి దిగేసిన తర్వాత అప్పుడు స్వెటర్ వేసుకుందాంలే అని చెప్పి ఇంకా అలా ఉన్నాము. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఎండ కనిపిస్తుంది మీకు అంతే, మాకు కూడా ఎండ ఉంది అని తెలుస్తుంది, కాకపోతే ఎండగా లేదు, చాలా చల్లగా ఉంది అక్కడ. 18 డిగ్రీస్ అంటే మాటలు కాదు కదా. సో జనవరి ఆ టైంలో అయితే మరీ దారుణం అంట, -డిగ్రీస్లోనే వెళ్ళిపోయింది. అప్పుడైతే పొగ ఏంటి మంచు కింద అలా ఉందంట. ఇంకా ఇప్పుడు ఇలా ఉంటేనే మీరు ఉండలేకపోతున్నారు, జనవరిలో డిసెంబర్లో వచ్చుంటే ఏమైపోయేవారో అని అంటున్నారనమాట వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి సబ్వే ఉందండి, ఈ సబ్వేలో వెళ్ళిపోవాలి లోపలికి. ఈ సబ్వే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట రోడ్ క్రాసింగ్కి. చాలా బాగుంది ఈ సబ్వే అయితే. రోడ్ క్రాసింగ్కి డిస్టర్బెన్స్ లేకుండా సబ్వే ఇండియా గేట్కి నాకు బాగా నచ్చింది. అండ్ సబ్వేలో మనకి బోర్ కొట్టకుండా అలా అనుకోవచ్చు. నిజానికి అది ఏముంది అని అంటే, ఇండియా గేట్ 1980స్లో ఎలా ఉంది, 1990స్లో ఎలా ఉంది, 2000స్లో ఎలా ఉంది, అవన్నీ పిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేనైతే లైన్గా చూపించేస్తాను, తప్పకుండా చూసేయండి. ఎక్కువ మంది చూసి ఉంటారు కదా, సో ఇది చూసి తప్పకుండా ఇలా ఉంటుంది అని చెప్పి మీరు అనుకోండి. సో
80స్లో ఎలా ఉంది, 90స్లో ఎలా ఉంది, 20స్లో ఎలా ఉంది అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఎంత బాగా ఇంక్రీజ్ చేశారు, ఆ వ్యూ పాయింట్స్ ఏంటి, గ్రీనరీ ఏంటి, మొత్తం అంతా ఇక్కడ ఉందన్నమాట. సో మాకైతే ఇంకా క్లారిటీగానే కనిపించింది. కొంచెం ఫోన్ కాబట్టి అండ్ అది కూడా సబ్వే కాబట్టి లైట్స్ అవి ఏం లేవు. సో దానివల్ల కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ మీరు పర్టికులర్గా చూస్తే తప్పకుండా మీకు కన్ఫామ్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 80స్లో ఇలా ఉంది, 90స్లో ఇలా ఉంది అలా తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఫోటో తీసినప్పుడు అయితే ఒక్కరు కూడా రష్ లేదు, జనం లేరు, బాగా తీశారు. మేబీ కోవిడ్ టైంలో అలా తీసుంటారు అండ్ ముందు తీసుంటారు. ఇప్పుడు కనుక చూస్తే అసలు రష్ అనేది ఒక 50K అలా కూడా ఉంటారనమాట జనాలు అక్కడ. ఇంకా చాలా ఎక్కువే ఉన్నారు జనాలు. పెద్ద ప్లేస్ కాబట్టి మనకు అంతగా అయితే కనిపించట్లేదు, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలైతే. సో మొత్తం వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నేను డే వ్యూ, నైట్ వ్యూ కూడా మీకు చూపించాలని చెప్పి నేను అడిగాను అనమాట. డే వ్యూ కావాలి, నైట్ వ్యూ కూడా కావాలి అని చెప్పి. సో అందుకే 5:30కి వెళ్ళాము. 6కి ఎలాగో నైట్ వ్యూ కింద లైట్స్ అనేవి పెట్టేస్తారు. బట్ 6కి లైట్స్ పెట్టారు, కానీ ఇంకా మనకి వెదర్ అనేది లైటింగ్లో ఉండడం వల్ల అంతగా కనిపించలేదు. అందుకే మేము ఇంకా కొంచెంసేపు ఉన్నాము, 7:30 వరకు అయితే ఉన్నాము. అప్పుడైతే మంచిగా వ్యూ కనిపిస్తుంది కదా అని చెప్పి. సో వ్యూ అయితే మంచిగా కనిపించింది మనకి. నేను మెయిన్గా నైట్ వ్యూ ఎందుకు అడిగాను అని అంటే, ఫ్లాగ్ కలర్స్ వస్తాయి కదా, సో దానివల్ల నేను అడిగాను అనమాట. అది చూస్తే ఏదో ఫీలింగ్ అనమాట, మంచి ఫీలింగ్. సో అందుకని చెప్పి నైట్ వ్యూ కూడా అడిగాను. సో మొత్తానికి అయితే ఫుల్ఫిల్డ్గా, సాటిస్ఫైడ్గా నైట్ వ్యూ, డే వ్యూ రెండు నేను చూశాను, మీకు చూపించగలిగాను. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మనకి సబ్వే అనేది మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ నడుచుకుంటూ అవన్నీ చూసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంకా సబ్వే వచ్చేసినట్లే అనమాట. అండ్ ఇంకా ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, అక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సబ్వేకి అటు ఇటు టాయిలెట్స్ అవైలబుల్గానే ఉన్నాయి. సబ్వేకి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి సబ్వే ఉంటుంది కదా, అక్కడ టాయిలెట్స్ లేవు. ఇండియాకి దూరంగా ఇందాక చూపించాను కదా, సో అక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయి. సో అక్కడ యూజ్ చేసుకొని ఇంకా ఇండియా గేట్ చూడడానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇండియా గేట్ అనే కాదు, ఇండియా గేట్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. ఫౌంటైన్స్ అవి అండ్ గార్డెనింగ్ ఏంటి, ఫౌంటైన్స్ ఏంటి, చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తం మీకైతే నేను డీటెయిల్డ్గా చూపించేస్తాను, మీరు తప్పకుండా చూసేయండి. అండ్ సాధ్విక్ అయితే ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికిందనమాట, అవి కూడా పెట్టేస్తాను. కంప్లీట్గా అయితే మీరు చూసి ఎంజాయ్ చేసేయండి వస్తుంది.